అందరికీ నమస్కారం. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి ఇలా ఘాట్లు పెట్టుకొని లైట్గా వేయింపేసుకోవాలి. కొంచెం పసుపు, కారము, సాల్ట్, ఇంకా బాగా ఎర్రగా వేయించకూడదు. ఇంక ఇవి వేసి అటు ఇటు అనేసి దింపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి గ్రేవీ కర్రీ ఉంటే చాలా అవసరం ఉండదు. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. మనకు చాలా ఈజీగా అయిపోతుంది. బాగా పెద్ద పని ఏమి ఉండదు. ఇంకా ఎగ్గు కర్రీ అంటేనే ఏ రకం చేసినా కానీ ఈజీ ప్రాసెస్ తోటే ఉంటాయి. ఇంకా ఇవి మనకు ఘాట్లు పెట్టి ఇలా ఉప్పు కారం పట్టేయడం వల్ల ఎగ్స్ అయితే చాలా టేస్టీ ఉంటాయి. మనకు కర్రీకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, 2 ఇలాచీలు, పట్ట, సాజీర, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు. ఇంక ఇవి వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఎక్కువనే. 4-5 పుదీనా ఆకులు. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఈ ఆయిల్లో పసుపు, అల్లం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనేది చూసుకొని వేసుకోవాలి. మేము 4 ఉల్లిపాయలు పెద్దే గ్రేవీ పట్టి పోసాము. అది ఆయిల్ తేలే వరకు ఉడికినాక 1/2 కేజీ టమాటా గుజ్జు పట్టి పోసేసాము. ఇలా ఈ టమాటా గుజ్జు పోసిన తర్వాత తగినంత సాల్ట్, మంచిగా రెండుగా కారం వేసి ఆయిల్ తేలే వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము వేంపి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ గ్రేవీతో పాటు ఎగ్స్ ఉడకాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత మనకు ఎగ్స్ను ఈ గ్రేవీ సగం స్పూన్ గరం మసాలా, 1 స్పూను వేయించి చేసిన జీలకర్ర పౌడరు, మనకు తగినంత ధనియా పొడి జల్లేసుకోవాలి. ఇంకా లాస్ట్కు మంచిగా 2 గుప్పిల కొత్తిమీర చల్లుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్లో అయితే ఈ గ్రేవీ ఎగ్ కర్రీ అయితే ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినగలుగుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.